ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా మండల ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మలు మాట్లాడుతూ 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు ఆర్డబ్ల్యూ శాఖ మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆదేశాల మేరకు పెదవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి పెదవంగర మండల ప్రజలకు, తాజా మాజీ ప్రజాప్రతినిధులకు, వివిధ హోదాలో పనిచేస్తున్న పార్టీ శ్రేణులకు, పెదవంగర మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రజలకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరంలో ప్రజలు ఎన్నో ఆనందోత్సవాలతో, కష్ట నష్టాలతో సంవత్సరాన్ని ముగింపు పలికాం. ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, వ్యవసాయ రైతులు ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ముందుకెళ్తూ నూతన సంవత్సరంలో అందరూ బాగుండి ఐశ్వర్యాలతో తలదూగాలని కోరుతూ అందరికీ కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికి కూడా ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మండల కేంద్రం అయిన తర్వాత మన ప్రియతమ నాయకుడు ఎర్రబెల్లి గారి యొక్క దయతో పెదవంగా మండలం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి ఎంతో రుణపడి ఉన్నాం. మనం మొట్టమొదటిగా మనం అందరం వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త సంవత్సరంలో కార్యకర్తలందరూ కూడా నిర్వీర్యం కాకుండా అప్రమత్తంగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే స్ట్రంతా కూడా మనం రణరంగంలో సిద్ధమై ఉండాలి. రాబోయేటువంటి యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో మనమందరం కూడా సమాయత్తమై సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను ఎన్నుకునే రీతిగా క్యాడర్ అంతా కూడా సన్నద్ధం కావాలని కోరుకుంటూ, మనకంతా శుభమే జరుగుద్ది. ఈ సంవత్సరం తప్పకుండా అన్ని రంగాల్లో మనం విజయం సాధిస్తాం, ఎటువంటి సందేహం లేదు. మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాపూర్వకంగా అందరూ కూడా ఎవరు ఎదురు చూడకుండా ఏ గ్రామాల్లో ఆ గ్రామాల్లో మన కార్యకర్తలందరూ కూడా, క్యాడర్ అంతా కూడా ఉత్సాహంతో ముందు నడిచి ఈ యొక్క శుభాకాంక్షలు గ్రామ ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మన యొక్క పార్టీ భవిష్యత్తు కోసం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరి ఒకసారి నమస్కారం చేస్తూ